నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టుల పర్వం ఎటువంటి సంకేతాలను అందిస్తుంది, అధికార పార్టీ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ప్రతిపక్షం ఎలా ఫీల్ అవుతుంది అనేదే ఈరోజు మన టాపిక్. వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్ళు టీడీపీ నేతల మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద, నారా లోకేష్ మీద విరుచుకుపడిన వైకాపా నేతలందరినీ ఇప్పుడు ఒక్కొక్కరిగా జైలుకి పంపిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు నుంచి నారా లోకేష్, నేను ఒక రెడ్ బుక్ రాసుకున్నాను, అందులో అందరి పేర్లు రికార్డ్ చేస్తున్నాను, ఆ మేరకు అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఇంత ముందు చెప్పారు. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని వైకాపా చెప్తున్నా ఎక్కడా టీడీపీ ఖండించడం లేదు. ముఖ్యంగా వైకాపా అధికారంలో ఉన్న 5 ఏళ్ళు సోషల్ మీడియా వేదికగా గానీ, లేదు ప్రధాన మీడియా ముఖంగా గానీ కళ్ళు ఒళ్ళు తెలియకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడిన వారందరూ ప్రస్తుతం ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తున్నారు. ఇది మంచిదా, చెడ్డదా, కక్ష సాధింప, రెడ్ బుక్ రాజ్యాంగమా అనేది పక్కన పెడితే ఒకసారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వెళ్ళి చూడండి. అధికారంలో ఉన్న తెలుగుదేశం నేతలు కూడా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కానీ, ఆ పార్టీలో గతంలో కీలకంగా వ్యవహరించిన కొడాల నాని కానీ, పేరు నానిని కానీ, మిగతా వారిని కానీ ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎక్కడ పెద్ద ఎత్తున బూతులతో విరుచుకుపడడం లేదు. కారణం ఈసారి టీడీపీ వైకాపా నాయకులను లోపలేసినట్టే రేపు వైకాపా అధికారంలోకి వస్తే మేము కూడా లోపలికి వెళ్తాము అన్న భయంతో టీడీపీ సోషల్ మీడియా కానీ లేదా తెలుగు తమ్ముళ్ళు కానీ ఉన్నారని అర్థమవుతుంది. అంటే ఒకరిని కొట్టడం ద్వారా పక్కన ఉన్న వాడిని కంట్రోల్ చేయడం. వైకాపా నేతల్ని లోపల వేయాలని లోకేష్ లేదా చంద్రబాబు నాయుడు గారు భావించిన ఆటోమేటిక్గా టీడీపీ సోషల్ మీడియా వేగానికి కూడా కళ్ళెం పడింది. విమర్శలు వస్తున్నాయి కానీ సహేతుకంగా ఉన్నాయి. జైల్లో పెట్టడానికి సమర్థిస్తూనో లేదు గతంలో వాళ్ళు చేసిన స్టేట్మెంట్లను రీట్వీట్ చేస్తూనో, రీపోస్ట్ చేస్తూనో, రీటెలికాస్ట్ చేస్తూనో చెప్తున్నారు తప్ప ఎక్కడ ఎవరి మీద అనుచితంగా వ్యాఖ్యలు రావడం లేదు. ఎందుకంటే వారు కూడా ఇంకో బుక్ రాస్తారు, ఆ బుక్లో ఈసారి మేము దొరికిపోతామన్న భావన టీడీపీ నేతల్లో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది వల్లభనేని వంశీ ఎపిసోడ్ తర్వాత సినీ రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి కోసం. అసలు ఈ టాపిక్ స్టార్ట్ చేసిందే ఆయన కోసం. అయితే పోసాని కృష్ణమురళి సహజంగా ఆవేశపడ్డాడు. 2, ఆయన కమ్యూనిటీలో ఎక్కడ దెబ్బతిన్నాడో కానీ కమ్మ సామాజిక వర్గం పట్ల ఆయనకి మొదటి నుంచి ఆయన దూరంగా, ఆయన ద్వేషంగానే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆయన సహచర్యం, ఆయన శిష్యరికం అంతా పరుచూరి బ్రదర్స్ లేదా మరికొందరి కమ్మ సినీ ప్రముఖుల మధ్య జరిగినా కూడా ఎందుకో మొదటి నుంచి ఆయన ఆ సామాజిక వర్గ నేతలను లేదంటే ఆ సామాజిక వర్గానికి చెందిన సినీ ప్రముఖుల్లో ఆయన విమర్శించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దాన్నే సరిగ్గా ఇక్కడ వైకాపా క్యాష్ చేసుకుంది. ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చింది, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో, దానికి ఒక జీతం ఇచ్చింది. ఆ జీతంతో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ విధంగా ఎంత మేరకు డెవలప్ చేశారో పక్కన పెడితే ఆ జీతంతో ఆయన తిట్టడానికి మాత్రం వైకాపా గట్టిగా వాడుతుంది. ఇప్పుడు ఆయన కూడా ఈరోజు ఉదయం పత్రికలు చదివితే పోలీసులకి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ మేరకే నేను మాట్లాడాను, దాన్ని సజ్జల భార్గవరెడ్డి మొత్తం వైరల్ చేశారు అనేది పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయి. బహుశా అధికారంలో ఉన్న పార్టీకి బాగా దగ్గరలో ఉన్న పత్రికలు కాబట్టి దీన్ని మనం నమ్మి తీరాలి. అయితే పోసాని కృష్ణమురళి ఎపిసోడ్తో ఈ ప్రక్రియ, ఈ అరెస్టులు ఆగవు. 2, ఈ పోసాని కృష్ణమురళి లోకేష్ రెడ్ బుక్ లో లేని పేరని నా అభిప్రాయం. ఈయన ప్రతిసారి సినీ రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ ని ఎక్కువ టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని విమర్శించిన ఏదో సామాజిక వర్గాల సమీకరణ నేపథ్యంలో ఒక రెడ్ల పార్టీలో ఒక చౌదరి విమర్శించడం కోణంలో విమర్శించారే తప్ప పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన దారుణంగా తిట్టారు. ఇది బహుశా ఆయన రాసుకున్న బుక్ లోని అరెస్ట్ అయి ఉంటుందని నా ఫీలింగ్. సోషల్ మీడియాలో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం లేదా 5 ఏళ్ల క్రితం
చేసిన వ్యాఖ్యలకు లేదా టీవీలో వచ్చే వ్యాఖ్యలకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని అన్ని చోట్ల ఫిర్యాదులు ఇవ్వడం, ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధం కాకపోయినప్పటికీ ఈ సోషల్ మీడియాలో పైత్యానికి ఎక్కడో ఓ చోట కళ్ళెం పడాలి. అది పార్టీలు ఏవైనా కూడా. వాస్తవానికి పత్రికల్లో ఒక కథనం వస్తే దాని మీద పరువు నష్టం కాబోయడానికో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పడానికో ఒక స్టిపులేటెడ్ టైం ఉంటుంది. కొన్ని కేసుల్లో 1 year, కొన్ని విషయాల్లో 2 ఏళ్ళు. ఆ తర్వాత పరువు నష్టమనో లేదా ఇంకోటనో కేసులు వేయడానికి RNA రూల్స్ ఒప్పుకోవు, చట్టాలు కూడా ఆ మేరకు లేవు. కానీ ఇక్కడ ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చేసిన మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు అవమానమైంది, ఇప్పుడు డిప్రెషన్ అయింది అనేది కేసులు పెట్టడం స్వేచ్ఛాపరంగా చూసుకుంటే తప్పే కావచ్చేమో. కానీ ఇది ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు మీడియా ముఖంగా టెలికాస్ట్ చేయడానికి ఛానళ్ళు ఉన్నాయి, యూట్యూబ్ గొట్టాలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి. మేము వాగుతాం, వాక్ స్వాతంత్రం మాకు ప్రాథమిక హక్కుల్లో ఇదొక భాగం అని మాట్లాడితే ఇలా జైలు జీవితం గడపాల్సి వస్తుంది. దీన్ని ఒక పోసాని కృష్ణమురళి, ఈయన సినిమాలు తీశాడు, సినిమాలుగా రాశాడు. ఒక వల్లభనేని వంశీ, ఈయన సినిమాలు తీశాడు, ఎన్టీఆర్తో అదుర్స్ కానీ రేపు రాబోయే కొడాలి నాని ఆయన సినిమాలు తీశాడు, ఎన్టీఆర్తో సాంబా లాంటి సినిమాలు కానీ. ఇక చాలా మంది ఇంకా ఈ లిస్టులో ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కు లేదు. ఇక జిల్లా స్థాయిలో చిన్న పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ఎంత మూసుకు కూర్చుంటే అంత మంచిది. సెలవు.